ప్రపంచ క్రికెట్లో డెత్ ఓవర్ల కింగ్, యార్కర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రా అంటేనే ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో బూమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవటం ముంబై ఇండియన్స్ అభిమానులను కలిచివేస్తోంది. బూమ్రా ఫామ్ కోల్పోయాడా లేక టీమ్ స్ట్రాటజీలో ఏమైనా లోపముందా అనే చర్చకు ముంబై కోచ్ మహేలా జయవర్ధనే ఒక పక్కా క్లారిటీ ఇచ్చారు. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైన తర్వాత జట్టుపై వస్తున్న విమర్శలపై జయవర్ధనే స్పందించారు. బూమ్రా ఫామ్ కోల్పోయాడనే వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. బూమ్రా బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఆయన వేస్తున్న లైన్ అండ్ లెంగ్త్ లో ఎటువంటి మార్పు లేదు. కేవలం వికెట్లు రాకపోవటం వల్ల ఆయన ఫామ్ ను తక్కువగా అంచనా వేయలేం. బూమ్రాపై మాకు పూర్తి విశ్వాసం ఉంది అని జయవర్ధనే స్పష్టం చేశారు. బూమ్రాకు వికెట్లు ఎందుకు దక్కటం లేదనే దానికి జయవర్ధనే ఒక టెక్నికల్ రీజన్ చెప్పారు. ఇతర బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోతున్నారని ఆయన అన్నారు. దీపక్ చాహార్, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ ఆరంభంలో వికెట్లు పడకపోవడంతో బ్యాటర్లు బూమ్రా బౌలింగ్ లో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆడి ఓవర్లు ముగించేస్తున్నారని, అందుకే బూమ్రాకు వికెట్లు దక్కటం లేదని వివరించారు. ముంబై వరుస ఓటములకు కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, జట్టులో తలెత్తిన కొన్ని అనుకోని సమస్యలు కూడా కారణమని కోచ్ తెలిపారు. సీజన్ మధ్యలో కొందరు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం, మరికొందరికి అనారోగ్యం కలగటం మా ప్రణాళికలను దెబ్బతీశాయి. త్వరలోనే పూర్తిస్థాయి జట్టుతో వరిలోకి దిగి మళ్లీ విజయాల బాట పడతామని ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముగింపులో జయవర్ధనే ఒక హెచ్చరిక కూడా చేశారు. బూమ్రా ఒక్కసారి వికెట్లు తీయటం మొదలు పెడితే టోర్నీలో అతన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదన్నారు. బౌలింగ్ విభాగం అంతా సమిష్టిగా రాణించి బాధ్యత తీసుకోవాలని జట్టుకు దిశానిర్దేశం చేశారు. మరి బూమ్రా తన తదుపరి మ్యాచ్లో వికెట్ల వేట మొదలు పెడతాడని మీరు భావిస్తున్నారా? ముంబై ఇండియన్స్ కంబ్యాక్ ఇస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.